భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, సీఎం రేవంత్ రెడ్డి. హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్. తిరుపతి బస్సుల్లో పొగలు, పరుగులు తీసిన భక్తులు. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ జిల్లా ఎంపీ పోర్కా బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్ర నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం 2 ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని, దీన్ని విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూ బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దయచేసి వివిధ లక్ష్యాలతోటి అసెంబ్లీ వరకు స్వయం కృషితో అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయ సోదరులకు కూడా, అధికారులు, ప్రజలు అందరూ మమేకమై మరి మార్పు కోరితేనే ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చేటాడు అంటే ఎక్కడ పోతే మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్య లేనట్లు, ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్టు. అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి. గతంలో కొన్ని వదిలేసినవి ఉన్నాయి, ఇప్పుడు మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. మీకు అందరికీ కానీ, కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈరోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు, మీ ఫలితాన్ని కూడా ఇప్పటికిప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు. కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేసుకుంది. కలెక్టర్ గారు కూడా ప్రతి 3 నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి, 2 months ఆర్ 1 monthలో మరి ఇట్లా ఇంటర్నల్గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ 15 daysకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ శాఖలతో ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాన్ని పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాం. మీరందరూ కూడా దయచేసి వివిధ లక్ష్యాలతోటి, ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్లలోకి వచ్చాను. మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాకుండా ఆ డ్యూటీకి వన్నె తెచ్చే విధంగా, ఆ పోస్టుకు వన్నె తెచ్చే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువ విజిట్స్ పెంచుకొని గ్రామాలు తిరగడం మూలంగా సమస్య తెలిస్తే సమస్య పరిష్కారం తెలిస్తే వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఆ రకంగా మీరు దృష్టి పెట్టి మరి జిల్లాను సమస్యలు కాకుండా మరి ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా చేయాలని, అది జరగాలంటే మీ మీదనే డిపెండ్ అయి ఉంది, మీ పనితనం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలు పక్షపాతాలకు అతీతంగా సమస్య బేస్డ్
ఇష్యూ తీవ్రతను బట్టి మీరు మంచి పని చేస్తే నలుగురు ఆశిస్తారు. కాబట్టి పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న కొద్ది కాలాన్ని, మీ జాబ్ కాలాన్ని, ఇప్పుడు ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జీతాలు రావాలి. జీతం ఎవరి పేరు మీద వస్తుంది అంటే పబ్లిక్ సర్వీస్ గా ఉన్నాం కాబట్టి ఆ జీతం వస్తుంది. మరి ఆ పబ్లిక్ ను ఫస్ట్ సంతోషంగా ఉంచాలి, తర్వాత మిగతా అన్ని సంతోషాలు. ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కే ఇవ్వాలి వాస్తవాన్ని. సరే మనది కుటుంబ సమాజం కాబట్టి, కుటుంబాలకు ప్రయారిటీ ఇచ్చే సమాజం కాబట్టి, మన వ్యవస్థ కుటుంబాన్ని గౌరవించుకుంటాం, పిల్లల్ని కుటుంబాలు కాబట్టి ఓకే అక్కడే ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ కూడా సంతోషంగా ఉండాలంటే మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. రకరకాలుగా అవినీతి అక్రమాలు లేదా నలుగురు ఇప్పుడు 10 మందిలో మేమందరం కలిసి మిమ్మల్ని తిట్టినాం అనుకో, మీ పని బాగలేక, అది వీడియోలలో వస్తుంది, టీవీలలో వస్తుంది, అది ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవమానం కంటే మనం బెటర్గా పనిచేసి ప్రశంసలు పొందితే ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ కొడుకులు మీ బిడ్డలు కూడా ఎంత గర్వంగా కళ్ళెగరేసుకొని ఎస్ మా ఫాదర్కి అవార్డు వచ్చింది, మా ఫాదర్తో మీరు వెళ్ళిపోతుంటే ప్రజలు ఏడ్చే స్థితి రావాలి, మాకు ఈ ఆఫీసర్ కావాలనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి మీరు మీ సొంత ఆలోచన కూడా పెట్టి పనిచేయండి. దేశ జనాభా ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా న్యాయ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ నంద పోలీసులు గౌరవ వందన స్వీకరించారు. తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. Inaugurating a medical camp at Pettapalli. Health, according to me, is an individual's most primary possession. It is a valuable asset irrespective of the staff's real wealth and not pieces of gold and silver, unquote. The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your mega health camp forwards the Government of India's revolutionary Ayushman Bharat scheme and the Fit India movement. A healthy India is possible, for that disease prevention, early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or pre-cancerous conditions before any symptoms appear. It can help stop cancers at an early stage, when treatment is more likely to be successful and the chances of survival are much better. The three If you have a pleasant stay in Pettapalli, ధైర్య ధైర్య వీర్య విజయ అభయ సమర్పయామి. so after the summer, it is after the rainfall only they can produce it, and they can speak to it. And now the rain and it is all we are able to do.
decorated the camp by cutting the ribbon with the this. So commence the medical camp. Madam, కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెడికవర్ హాస్పిటల్ మరియు వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వారు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. షుగర్, బీపీ, కండు చూపు, కాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు అన్ని రకాల టెస్టులు చేశారు. ఎన్డీసీఎల్ మీటింగ్ హాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఫ్రీ క్యాంపులో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీడియాతో మాట్లాడారు. మా స్టాఫ్కు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందికి వైద్యం అందించినందుకు ఐకేర్ హాస్పిటల్ సిబ్బందికి మరియు మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. Jobs in dialytic, jobs in hospital. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 37 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారు 37 లక్షల రూపాయల చెక్లను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజా దీవెన పొందుతున్నామని అన్నారు. ఆషాఢపు లక్ష్మి ఆషాఢపు లక్ష్మి రాజుల సులోచన లక్ష్మి మనవేని ఏమైతే నీకు 10 పందిల్లా పడిపల్లి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీ సోదరు సంపత్ గారు, డిప్యూటీసీ సోదరులు తిరుపతి రెడ్డి గారు, వారితో పాటు వైస్ చైర్మన్ మండలి శ్రీశ్వర్ గారు, సభ్యులు గారు, కుమార్ గారు, సంజీవ్ గారు, ఎంపీటీసీ సదానంద గారు, సోదరు మాజీ ఎంపీ నారాయణగౌడ్ గారు, వారితో పాటు మన మాజీ జడ్పీసీ లంక సదయ్య గారు, మల్లారెడ్డి గారు,
చాలామంది గౌరవ పెద్దలు మరి వారితో పాటు వారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి లబ్ధిదారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చెట్ల కోసం. మరి ఏంటంటే ₹1,00,000 పెళ్ళి అయింది, పెళ్ళి అవుతుందని కాదు కానీ మరి చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు మీరంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మీ బిడ్డల ఈ కూతుళ్ళ పెళ్లి చేసినట్టు తప్పకుండా ఆ దేవుని దయ వలన, ఆ దేవుని ఆశీర్వాదంతో మరి వాళ్ళు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చల్లంగా ఉండాలని చెప్పి, మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే చెక్కులు ఉన్నాయో ఈ 2వ తారీఖు అంటే 2వ తారీఖు దాకా అవసరం లేదు. రేపు ఎల్లుండి, రేపు సండే, ఎల్లుండి మండే నాడు అకౌంట్లో వేసుకుంటే ఆ చెక్కు పోయి మళ్ళీ డబ్బులు జమ అవ్వాలంటే 3-4 రోజులు టైం పడుతుంది. లేట్ చేయకుండా ఉంటే తొందరగా అయితే మళ్ళీ చెక్ బౌన్స్ అయితే అందరూ మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ మీరు ఆఫీస్కి చూస్తే ఎంఆర్ఓ నాకు పని ఉందని, అక్కడ ఆర్ఐ నాకు వీలు కాదని, మళ్ళీ రకరకాల ఇబ్బంది పడడం మళ్ళీ మీరు మాసుకుంటారు. ఆ ఇబ్బంది లేకుండా సుమారు నాడు బ్యాంకులకు వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా తప్పకుండా అందుతాయి, తప్పకుండా జరుగుతుంది. మరి వాళ్ళ రైతు రుణమాఫీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సమస్యల పరిష్కరించడంలో విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన ఇప్పటి వరకు సమస్యలపై సమీక్షించలేదు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్దే, నాటి ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేదే, ఇందులో ఇంకొకరి భాగస్వామ్యం లేదు. తోటి కార్పొరేటర్ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాం. శుభాకాంక్షలు తెలపడంలో రాజకీయ కోణం ఏమీ లేదు అని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల 15 రోజులు గడిచిపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి సమస్యలపై ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఇదేమని అడిగితే ఎలక్షన్ కోడ్ సాకు చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారు. అర్హులైన వారిలో 40% మందికి గృహజ్యోతి, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయడం లేదు. మహిళలకు ఇస్తామన్న ₹2,500 పథకం ఏమైంది? వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గత వర్షాకాలంలో తెగిపోయిన కుంటలు, చెరువుల మరమ్మతులపై ఇప్పటికైనా సమీక్ష సమావేశం నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత సమస్యల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై 2 నెలలకు ఒకసారి సమీక్షించాలి. పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని తీసుకువచ్చింది. స్మార్ట్ సిటీలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్కు చోటు కల్పించింది. హైదరాబాద్ కాదని నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి టెండర్లో వర్కులు నడుస్తుంటే, టెండర్లో అగ్రిమెంట్ టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్ని ఆపేసారు. వర్కులు ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం. ఎందుకు ఆపినందుకు కాదు, వీళ్ళు ఈ వర్కులు ఆపేరు కదా, ఇంట్లో కొన్ని డబ్బులు కలిపి కొన్ని నెలల్లో 15 రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకొస్తారు. శాంక్షన్ చాలా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం. ₹1 అంటే ₹1 6 నెలల 15 రోజులలో కరీంనగర్ జిల్లాకు ₹1 డెవలప్మెంట్ పని తేలే. మెయిన్ శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అయితే లేవు. దాని మీద కూడా సమీక్ష లేదు. అభివృద్ధి మీద సమీక్ష లేదు, సంక్షేమం మీద సమీక్ష లేదు, ప్రజల బాధల మీద సమీక్ష లేదు, ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు, ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు. రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా సమీక్ష ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి 2 నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా
సమీక్ష చేసి మీ ముంగటున్న బాధ్యతలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మీరు తీసుకున్న అప్లికేషన్లు, అభివృద్ధి సంక్షేమం మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. కానీ జాడలేడు, పత్తలేడు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు సమీక్ష సమావేశం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఒక స్మార్ట్ సిటీ అర్హత ఉండాలంటే 10 లక్షల జనాభా ఉండాలి అని గొల్లెం పెట్టారు. మన 3 లక్షల జనాభా అనే కరీంనగర్ నగరం గొల్లెం పెడితే దాన్ని కూడా మరి ఛేదించి సాధించిన ఘనత వినోద్ కుమార్ గారికి దక్కుతుంది. స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది, ప్రపోజల్ స్టార్ట్ అయింది 2016లో. అప్పుడున్న మేయర్ రవీందర్ సింగ్ గారు, అప్పుడున్న కమిషనర్ శశాంక గారు కరీంనగర్ నగరంలో 60 డివిజన్లలో 50 డివిజన్లలో అభిప్రాయాలు తీసుకొని 50 డివిజన్లలో మీటింగ్లు పెట్టి, మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి, మేధావుల మీటింగ్లు పెట్టి, అంటే ఒక 100 మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాదాపు 80,000 మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 1800 కోట్లతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే 1000 కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది. 1000 కోట్లలో కూడా సివిల్ వర్క్స్ మిగతా. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహచర శాసనసభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. కుప్పం పర్యటన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో అకారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దహనం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకొని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో స్వీట్లు పంచుకొని ఆ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని కాలబెట్టే ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను అకారణంగా, ఎలాంటి కారణం లేకుండా అకారణంగా కాలబెట్టింది. కాబట్టి పూర్తిగా అనాలోచితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ రకంగా వ్యవహరిస్తేనే రాహుల్ గాంధీని 99 సీట్లకే పొందబెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పరిపాలించినటువంటి రాష్ట్రంలో అనాలోచితమైనటువంటి ఇట్లాంటి కార్యకర్తలు నాయకులు ఉన్న కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభాషపాలైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతిదీ టైం ప్రకారము డే టు టైం ఫిక్స్ చేసి మరీ అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ అని చెప్పిందో ఇప్పటివరకు 2 గ్యారంటీలే పూర్తి స్థాయిలో అమలులోకి చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయల హామీ అవుతుందో ఇవాళ ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కనబడితే మహిళలందరూ కూడా చీపురు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామాలలో అయితే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు పనిచేసి ఓట్లు వేయించారో ఇవాళ మీ నాయకులను, మీ మంత్రులను అడగండి, మీ ఎమ్మెల్యేలను అడగండి. ఎందుకు 6 గ్యారంటీలను మనం వెంటనే అమలు చేయలేకపోతున్నామో, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామో మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మేము ఇచ్చేటువంటి సలహాలు ఇవాళ ఇవన్నీ వదిలేసి బీజేపీ ఏదో మేము ఇక్కడ కాలబెడితే అభాషపాలు అయిపోతాము, అదైపోతాము, ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ, ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉండదు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు మీ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే పని మీద ఉండాలి. అంతేగాని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇంకోసారి అపకీర్తిగా ఇంకోసారి ఇట్లాంటి అభాషపాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.